శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి నారాయణరావు శర్మ, CMA చేశాను, MA ఆస్ట్రాలజీ కూడా చేశాను 1999లో. సరే అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం జనవరి 1 నుంచి 31 జనవరి వరకు కూడా, అంటే 2026 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది 12 రాశి వారి మీద కూడా తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. లేదా మీ ఆది ఆస్ట్రాలజీకి మీరు ఫోన్ చేయొచ్చు. 7075389589 7075389589 కాల్ చేయొచ్చు. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల, కొద్దిగా షూట్స్లో ఉండడం వల్ల, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంచెం లిఫ్ట్ చేయకపోవచ్చు. మీరు వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అంతే కదండి, జాతకాలే కాదు, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, అంటే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, వివాహ ముహూర్తాలు కానీ, అట్లాగే అనేక రకాలైన మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా కూడా నేను తప్పకుండా మీకు నేను చెప్పగలను. అంతేకాకుండా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్తే నేను దాని పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాను. ఈ నెల మొత్తం కూడా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. 12 రాశి వారికి తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. మనం గ్రహం అంటే గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు వారు నలుగురు కూడా, అంటే 4 గ్రహాలు కూడా ఆల్మోస్ట్ 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలోను. అంతేకాకుండా 13th ఆఫ్ జనవరిలో శుక్రుడు మకరంలోను, 14వ తారీఖు రవి మకరంలోను, 16వ తారీఖు కుజుడు మకరంలోను ఎగ్జాల్టేషన్ ఉంటాడు, ఉచ్ఛలో ఉంటాడు. అలాగే 17వ తారీఖు బుధుడు మకర రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 13, 14, 16, 17 తారీఖుల్లో కూడా, అంటే ఆల్మోస్ట్ అంటే 15th నుంచి ఆఫ్ జనవరి నుంచి కూడా శోభాలతో ఒకలాగా ఉంటాయి. 15th జనవరి లోపల ఫలితాలు ఒక విధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గ్రహాల యొక్క రాశులు మారుతున్నారు కదా, 4 గ్రహాలు ఇచ్చే ఫలితాలు రాశులు కానీ డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా రాహు మీకు అద్భుతంగా మీకు కుంభరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలో. ఈ విధంగా 9 గ్రహాలు కూడా 12 రాశిలో ఉన్నాయండి. కన్యారాశి వారికి 4 గ్రహాల యొక్క మార్పుతోటి వాళ్ళ జీవితంలోనే మార్పు వచ్చేస్తూ ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కన్యారాశి వారికి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబంలో గౌరవము అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత బాగుంటుంది. కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు అవన్నీ శనీశ్వరుడు మిమ్మల్ని చూడడం వలన, అంటే మిమ్మల్ని అంటే మీ రాశిని చూడడం వలన చిన్న చిన్న పట్టుదల, కోపము, ఆవేశాలు ఉంటాయి. అవన్నీ పక్కన పెడదాం. ముఖ్యంగా కుటుంబ వృద్ధి, ధనప్రాప్తి. సింగర్స్ బాగా పాటలు పాడేవాడు ఉంటారు మీ దాంట్లో, వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండటము ఇవన్నీ జరుగుతున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సమృద్ధిగా ధనం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. రావాల్సిన ధనం కంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా మీకు బాగా ఉంటుందంటే సందేహం లేదు. ముఖ్యంగా మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా ధన ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. అంతేకాదండి, చదువు విషయంలో కూడా మీకు చాలా అసలు ఏమాత్రం ఇబ్బంది పడరు. 12వ తారీఖు వరకు కూడా వాహన యోగము, భూయోగము, లేకపోతే మీ కోరుకునే అపార్ట్మెంట్ కొనుక్కోవడము ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులకు కూడా చాలా బాగుంటుంది. విద్యలో ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్టు. అంతేకాకుండా రైతులకు కూడా పంటలు నష్టం రాకుండా వాళ్ళకు కూడా మంచి యోగవంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనానంటే ఇప్పుడు చెప్పాను మీకు అదృష్టం అనేది అని చెప్పాను కదా, పంచమ స్థానంలో రవి బుధ కుజ శుక్రుడు అనుకుందాం. పైగా మీకు 8వ ఇంటి వాడు ఎగ్జాల్టేషన్లో కుజుడు చాలా బాగున్నాడండి మీకు. అలాగే 9th హౌస్లో ఆడు శుక్రుడు, అలాగే 10th హౌస్లో ఆడు బుధుడు బ్రహ్మాండంగా పంచమ స్థానంలో బ్యూటిఫుల్గా ఉన్నారు. ఏంటి ముఖ్యంగా అండి, కుజుడు కనుక వచ్చే స్థితిలో మకర రాశిలో ఉంటే వాహన సుఖాలు, బంధువుల వలన సుఖము, అలాగే అధికారము, సంపదలు, అలాగే బంధువుల యొక్క ఆదరణ ఉంటుందండి. స్నేహము, ప్రభుత్వంతో సంబంధాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా మీకు అక్కడ కుజుడు మకరంలో కూడా కుజుడు ఉన్నాడు, అత్యంత రాజు కూడా 2nd హౌస్లో ఆడు పంచమంలో ఉన్నాడు. అంటే మీ సంతానం ద్వారా ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది.
పుత్రుల ద్వారా పుత్రికల ద్వారా ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. మీకు క్రీడల పట్ల చాలా లలిత కళల పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. మీకు లౌకిక జ్ఞానం కలిగి ఉంటారు. మీరు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతి కలిగి ఉంటారు. ఇవన్నీ పక్కకు పెడితే మీకు పుత్రికా జననం కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగం గురించి మాట్లాడుకుందామంటే కాసేపు. పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు రావడం ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రవి కుజుల వలనే. అంటే ముఖ్యంగా ఏం చెప్పాలంటే మీ పంచమస్థానం ప్రభావం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు జనాల యొక్క అంటే ప్రజల యొక్క ప్రేమాభిమానాలు మీకు ఎక్కువ, జనాకర్షణ మీకు ఎక్కువ. ఇదే కాకుండా సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ అదే ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఆ సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదన, ముఖ్యంగా గాయత్రి మంత్రసిద్ధి, ముఖ్యంగా ఎదుటి వాళ్ళని పోషించే తత్వం మీకు ఉంటుంది. అధికారిక అండదండలు, చక్కటి భోజన సౌకర్యాలు, ఇలా చెప్పుకుంటే చాలా చాలా ఉన్నాయి కదండి. శుభకార్యాలు, ధర్మకార్యాలు చేయడము, పంచమస్థానం కాబట్టి మంచి మంచి అదృష్టం. ముఖ్యంగా మీ సంతానమే మీకు రక్ష. సంతానం వల్ల ధనప్రాప్తి కలిగి తీరుతుంది. రాహు కూడా బాగున్నాడు కదండి. రాహు కూడా బాగున్నాడు కాబట్టి స్వయం కృషితో మీరు బాగా పైకి వస్తారు. అంతేకాకుండా అన్ని రంగాలను మీరు ముందంజలో ఉండడానికి అవకాశం ఉంది. మేనమామలు బాగుంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు మాత్రం తగ్గట్లా. కానీ పోనీ సంబంధాలు చూద్దామా, పెళ్ళిళ్ళు చేసేద్దామా అంటే ఆ పెళ్లి సంబంధాలు కూడా దగ్గరకు వస్తూ ఆగిపోతూ ఉంటాయి. అవునా? అవి ఆగకుండా ఉండాలంటే శనీశ్వరుడికి బలం చేకూరాలి మీకు. అంటే సప్తమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు బాగోలేదు కాబట్టి, దశమంలో ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్. సరే, ఇది పక్కన పెడితే మీరు ఆంజనేయ స్వామిని పూజించండి. భార్యాభర్తలు కలిసి ఉంటారు, విడిపోరు, దూరంగా ఉంటారు తప్ప విడిపోరు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీకు కొత్తగా వివాహాలు కావాల్సిన అనుకున్న వాళ్ళు వివాహ వేడుకలు జరగడానికి అతి త్వరలో మీ ఇంట్లో అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా మీరు చేస్తున్న వ్యాపారాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆలస్యం అయిపోతూ ఉంటాయి. లాభాలు రావడం తక్కువగా ఉంటూ ఉంటుంది. కానీ మీ 9th హౌస్లో చాలా చాలా బాగున్నాడు. శుక్రుడు చాలా బాగున్నాడు. ఆయన పంచమస్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి వ్యాపారం మూలంగా ధనప్రాప్తి, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. సినిమా రంగంలో అధికమైన లాభాలు వస్తాయి. ప్రొఫెషనల్గా మీరు థ్రిల్లర్ అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకి ముఖ్యంగా గురుడు దశమంలో ఉంటే విశేషమైన ధన సంపాదన కలిగేట్ చేస్తుంటే కన్యారాశి వారికి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల్లో అదే ఉద్యోగం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పురాణాలు చదవడము, పురాణాలు చెప్పడము కొంతమందికి ఉంటారు. అలాగే గురుడు ప్రభావం వలన ముఖ్యంగా డాక్టర్స్ అంటారు సరే, డాక్టర్స్కి, లాయర్స్కి, అలాగే ప్రొఫెషనల్గా విద్యా సంస్థలు ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నది సందేహం లేదు. ముఖ్యంగా దశమంలో గురుడు వలన యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ చేయించుకోవడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కన్యారాశి వారికి అద్భుతంగా చాలా గురుడు బాగున్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. అలాగే మీరు ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ తిరగడము, ఖర్చులు అధికంగా డబ్బులు ఖర్చు పెట్టడము, దైవ దర్శనాలు చేసుకోవడానికి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు కూడా చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఈ నెలలో మీకు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మనకి పరమ పవిత్రమైన మాసం అండి. ముఖ్యంగా 14వ తారీఖునే సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా ఆ రాశిలోనే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సరే, పక్కన పెడితే మకర రాశిలోకి సూర్యభగవానుడు సంక్రమణము అంటాం, మకర సంక్రమణము. దానివల్ల ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అంటే 14 జనవరి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు సూర్యభగవానుడి యొక్క గమనము అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. సరే, అదొకటి. ఆ రోజున సూర్యభగవానుడు చేసేటువంటి పూజలు, దానాలు, హోమాలు, అంతేకాకుండా బంగారం దానము, గోధుమల దానము ఉంటాయి కదా, అటువంటి దానాలు చేసుకోవడము, అన్నదానము, అలాగే సూర్యభగవానుడి ఆరాధన చేయడం వలన సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, ఈ నెల 14వ తారీఖు కూడా మనకి మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి యొక్క మకర జ్యోతి దర్శనం. ఆ రోజు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అందుకని ఈ నెల మొత్తం కూడా అయ్యప్ప స్వామిని పూజించడం ఒకటి, సూర్యభగవాన్ ఆరాధన, ఈ ఇద్దరు కూడా
చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. అంటే సూర్య భగవానుడు, అయ్యప్ప స్వామి వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మనకి. అంతేకాకుండా జ్యోతి దర్శనం కూడా మహాపుణ్యం అని అంటాం కదా. సో అదొకటి జ్యోతి దర్శనం చేసుకోవడము అది చాలా పుణ్యం. సో ఈ విధంగా చేసుకుంటూ ఉండడము. 6వ తారీఖు కూడా సంకటహరి చతుర్దశి వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళినవంటి చవితి. ఆ రోజు కూడా 6వ తారీఖు, సుమారుగా 6వ తారీఖు అనుకుంటా, ఆ రోజు కూడా ఇలాగా పూజలు చేసుకోవడం వల్ల, వినాయకుడికి గరికతోని పూజ చేయడం వల్ల, స్వామివారికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం వల్ల సకల దోషాలు కూడా, అంటే 12 రాసుల వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయండి. అంటే కొంతమందికి వివాహాల కోసము ట్రై చేస్తుంటారు, ఉద్యోగాల కోసము, కొంతమంది ఏమో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విద్య కోసం ఇలా ప్రయత్నిస్తుంటే ఈ పూజలు చేసుకోవడం అంటే చాలా మంచిది. అంతేకాకుండా రాహుకి, కేతువుకి, శనీశ్వరుడికి కూడా పూజలు చేసుకోవడము, జపాలు, దానాలు, హోమాలు చేయించుకోవడం వల్ల చాలా మటుకు కూడా ఈ చెడు ప్రభావం, అంటే రాహు వలన, కేతువు వలన, శనీశ్వరుడు వలన వచ్చే చెడు ప్రభావాలు మీకు బాగా తొలగిపోయి శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా సూర్య భగవానుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాయన్నలో ఏమాత్రం సందేహం లేదు.